ఇందిరమ్మ ఇళ్ల సర్వే కానీ లబ్ధిదారుల జాబితా విడుదలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే నిదానంగా జరుగుతూ ఉందండి. 70 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పటికీ 65 లక్షల దరఖాస్తులను మొబైల్ యాప్ లో ఎంటర్ చేసినట్లు, అంటే 93% ఇప్పటికి పూర్తయిందని, మిగిలిన శాతం ఈ సంక్రాంతి పండుగ తేదీ నాటికి పూర్తవుతుందని ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి GHMC పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేయడానికి మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉందండి. ఏది ఏమైనా సంక్రాంతి పండగ తేదీ నాటికి ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వేని పూర్తి చేసి జనవరి 31వ తేదీ నాటికి ఈ ఇందిరమ్మ ఇళ్ల జాబితానైతే విడుదల చేస్తామని ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లతో పాటు రాబో 4 ఏళ్లలో రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలంటూ లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పిన మంత్రి గారు, ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సూపర్ చెక్ చేస్తామంటూ ఆయన అయితే తెలిపారండి. అంటే ఇప్పటికే జరిగిన సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ర్యాండమ్ గా 5% దరఖాస్తులను మరొకసారి ఇక్కడ మండలాల్లో అయితే ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో అయితే ఈ మేరకు పురపాలక సంఘ కార్యదర్శులు మరోసారి ఇందిరమ్మ ఇళ్లను అయితే సర్వే చేస్తారు. అది కూడా అన్ని ఇళ్లను కాదు, ఇప్పటి వరకే జరిగినటువంటి సర్వేలలో 5% ర్యాండమ్ గా తీసుకుని, అంటే ఇక్కడ దాదాపు 70 లక్షల దరఖాస్తులని వచ్చాయి కదా, వీటిలో సుమారుగా 4 నుంచి 5 లక్షల దరఖాస్తులను ర్యాండమ్ గా అధికారులు మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి ఇక్కడ సర్వే అనేది కరెక్ట్ గా జరిగిందా లేదా, అర్హులనే గుర్తించారా లేదా, యాప్ లో ఎంటర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ నిజమా కాదా, లబ్ధిదారుడు వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనే విషయాలనైతే ఇక్కడ అధికారులు 5% ర్యాండమ్ గా అనేది చెక్ చేసి సర్వే కరెక్ట్ గా ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా అనర్హులని తెలియనట్లయితే ఏ విధంగా అనర్హులను సర్వే చేశారు, ఏ విధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితాలో చేర్చారు తదితర విషయాలపై సంబంధిత అధికారులపై చర్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే జిల్లాల్లోనూ సంక్రాంతి నాటికి పూర్తి కానుండగా GHMC పరిధిలో మరికొంత సమయం అయితే పడుతుందండి. అలాగే సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే జిల్లాల్లో ఈ సూపర్ చెక్ సర్వే అయితే చేస్తారు. జిల్లాల్లో జరిగినటువంటి సర్వే ఆధారంగా ఎంత శాతం జరిగిందో అందులో 4% సర్వేను అయితే చేపడతారు. ఈ మేరకు ఆ సర్వేను కూడా 31వ తేదీ లోపే పూర్తి చేసి ఈ యొక్క సర్వే కరెక్ట్ గా జరిగిందా లేదా, అర్హులనే గుర్తించారా లేకపోతే అనర్హులను కూడా గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చారా తదితర విషయాలపై ప్రభుత్వం క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తుంది. ఎందుకంటే అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు రావద్దని, అర్హులకు మాత్రమే ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఏడాదికి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్న నేపథ్యంలో ఎవరైతే సొంత స్థలం ఉండి లేదా పూరి గుడిసె, పెంకుటిల్ల, రేకులిల్లా ఉండి ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఉంటే వారికి మాత్రమే ఈ విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయితే చేస్తారు. అలా కాకుండా ఆల్రెడీ ఇల్లుండి స్థలం ఉండి అలాంటి వారు దరఖాస్తు చేసుకుంటే వారిని ఏమైనా సర్వేలో చేర్చి అలాంటి వారికి ఏమైనా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారా అనే విషయంపై ప్రభుత్వం ఈ సూపర్ చెక్ సర్వేని అయితే చేస్తుంది. ఇందులో గనక ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం గుర్తిస్తే గనక ఆ యొక్క సర్వేయర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుని వారిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటారు. ఈ విధంగా సంక్రాంతి పండగ వెళ్లిన వెంటనే గ్రామ సభలైతే ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ గ్రామ సభల్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా అయితే రూపొందించబడుతుందండి. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులదే కీలక పాత్ర.
ఇప్పటికే ఈ ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ఆయా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైతే ఈ కమిటీలకు ఆమోద ముద్ర కూడా వేసిన నేపథ్యంలో ఈ పూర్తి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అనేది ఇందిరమ్మ ఇళ్ల మీదే ఉంది. సంక్రాంతి వెళ్లిన వారం రోజుల్లోనే ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలు అనేవి ఈ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందజేయగా ఈలోపే ఈ సూపర్ చెక్ సర్వేను కూడా చేసి అనర్హులుంటే తొలగించి ఆ మేరకు తుది జాబితాను ఆమోదించి జనవరి 31వ తేదీన ఈ గ్రామ సచివాలయాల్లోనూ మున్సిపాలిటీలో అయితే పురపాలక కార్యాలయాల్లోనూ ఈ జాబితాను అయితే విడుదల చేస్తారు. ఆ విధంగా సెలెక్ట్ చేయబడిన వారికి ఈ మేరకు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ వారైతే 6 లక్షల రూపాయలు అయితే 4 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందండి. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే క్రమంలో లబ్ధిదారుడిపై ఆర్థిక భారం పడకుండా వారు సిమెంటు, ఇనుము తక్కువ ధరకే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇసుకను మాత్రం ఉచితంగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగాను తెలుస్తుంది. ఈ విధంగా సిమెంటు, ఇసుక అలాగే ఇనుము తక్కువ ధరకు ఉచితంగానే ఇచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు నిర్మించుకునే ఒక సొంత ఇంటి వారు అయ్యేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాలని చూస్తూ ఉంది. అయితే ఇందిరమ్మ కమిటీలే ఈ పూర్తి బాధ్యత తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులే కాబట్టి ఇక్కడ ఏమైనా అర్హులకు సంబంధించిన స్థానంలో వారికి ఇష్టమైన వారికి, వారి కార్యకర్తలకు లేదా వారి నాయకులకు వారికి అర్హత లేకపోయినా, అర్హత ఉంటే కాంగ్రెస్ వారికైనా ఇవ్వాల్సిందే, ఒకవేళ అర్హత లేకపోయినా అనర్హులను ఏమైనా ఇక్కడ చేర్చి వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఏమైనా ఇచ్చి అర్హులకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తారా, అర్హులకి ఈ జాబితా నుంచి ఏమైనా తొలగించి అన్యాయం జరుగుతుందా అనే విషయంపై అనుమానాలు అయితే ఉన్నాయండి. ఏది ఏమైనా జనవరి 31వ తేదీ జాబితా విడుదలైనప్పుడు ఒకవేళ అందులో ఏమైనా అనర్హులు ఉంటే సహజంగా ప్రతిపక్షాలు అయితే ఈ విషయాన్ని సంబంధించి ప్రభుత్వాన్ని ఎండగడతాయి, విమర్శిస్తాయి. ఆ విధంగానైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇందిరమ్మ కమిటీలైనా ప్రభుత్వమైనా ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకుని నిజంగా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు మాత్రమే ఈ మొదటి విడతలో ఈ ఇల్లు ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా పూర్తి బాధ్యత ఇందిరమ్మ ఇళ్ల కమిటీ చేతుల్లోనే ఉంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనకు సర్వే ముగిసిన అనంతరం గ్రామ సభలు, ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా సమాచారం ఇచ్చిందంటే వెంటనే ఆ పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తానండి. ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్ల సర్వే కానీ లబ్ధిదారుల జాబితా విడుదలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నమస్కారం.